ఇద్దరు ప్లేయర్స్ ఒకేసారి ఒకే టైంలో ఫినిష్ లైన్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? అది కూడా ఒకరు గాలిలో ఎగురుతూ ఇంకొకరు పరిగెత్తుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజానికి ఎగ్జాక్ట్ గా ఇలాంటి సీనే విమెన్స్ 400 మీటర్స్ ఫైనల్లో జరిగింది. షానే మిల్లర్ గోల్డ్ మెడల్ చేజార్చుకునే సిచ్యువేషన్ లో ఉంది. తను రేస్ అంతా సూపర్ గా లీడ్ చేసింది. కానీ లాస్ట్ ఫైనల్ సెకండ్స్ లో అమెరికా లెజెండరీ స్ప్రింటర్ ఆలిసన్ తనకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా వచ్చేసింది. ఇద్దరు దాదాపు ఒకే టైంకి ఫినిష్ లైన్ వైపు దూసుకుపోతున్నారు. అప్పుడు షానే సైడ్ కి చూసింది. ఇంకా తనకు అర్థమైపోయింది చేతిలో ఒక్క ఛాన్స్ మాత్రమే మిగిలింది అని. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సడన్ గా ఫినిష్ లైన్ వైపు గాలిలో ఒక క్రేజీ డైవ్ వేసేసింది. తను నేరుగా ట్రాక్ మీద పడిపోయింది. కానీ తన టార్జో, అదేనండి తన బాడీ పైభాగం, ఆలిసన్ కంటే ముందే ఫినిష్ లైన్ ని క్రాస్ చేసేసింది. ఆ సీన్ చూసి మొత్తం స్టేడియం అంతా షాక్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కేవలం 0.07 సెకండ్స్ మాత్రమే. అక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, రేస్ లో ఇలా డైవ్ చేయటం ఇల్లీగల్ ఏమో అని. కానీ అథ్లెటిక్స్ లో ఒక సింపుల్ రూల్ ఉంది. ఏ అథ్లీట్ టార్జో అందరికంటే ముందుగా ఫినిష్ లైన్ ని క్రాస్ చేస్తుందో వాళ్లే విన్నర్ అవుతారు. అండ్ ఫైనల్లీ ఆ ఒక్క ఇన్సేన్ డైవ్ షానే మిల్లర్ వుయిబోకి ఏకంగా ఒలింపిక్ గోల్డ్ మెడల్ ని తెచ్చిపెట్టింది.